హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇందులో ఇన్షార్ట్ లో వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలనే దాని గురించి చెప్తున్నాను నేను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మనం తొందరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. మీరు డౌన్లోడ్ లేదంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేయగానే న్యూ ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాతకి మనకు ఫొటోస్, వీడియోస్ అన్ని ఆల్ అని ఇట్లా పక్కన పెట్టి ఉంటాయి. నేనైతే వీడియో ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను 2 వీడియోలు అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం అసలు ఏ యాప్లో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎడిటింగ్ చేసినాం అనేది అసలు తెలియకుండా ఉండాలి అంటే ఈ దానికైతే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఇన్షాట్ అని నేమ్ పడుతుంది. దాన్ని మీరు పైన ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తే అది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రేషియో అనమాట. అంటే మన వీడియో సైజ్ ఎంత ఉండాలి, యూట్యూబ్ సైజా, షార్ట్ సైజా, దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఆడియో ఉంటుంది. ఆడియోలో ఏముంటుందంటే మ్యూజిక్ ఆప్షన్. మనం ఏదైనా వీడియోకి మ్యూజిక్ పెట్టాలనుకుంటున్నామా ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ రికార్డ్, మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటున్నామా, ఇప్పుడు నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఎట్లా ఇస్తున్నా అట్లా. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఏఐ అనమాట. ఏఐ స్పీచెస్ అంటే ఫన్నీగా సౌండ్ ఇట్లా మనం నెట్ ఆన్ లో ఉంటే అది మనకు చూపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే స్టిక్కర్స్ అనమాట. స్టిక్కర్స్ ఇవి మనం పెద్దగా యూజ్ చేయం కాబట్టి లైట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు. పైన ఇంటూ దాని మీద క్లిక్ చేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతాయి అంటే వద్దనుకుంటే. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ అంటే ఏదైనా మనం రైటింగ్ ఇవ్వాలనుకుంటున్నామా, ఏదైనా ఫ్రాంట్ రాయాలనుకుంటున్నామా. నేను సపోజ్ కి అయితే మా ఆయన పేరు, నా పేరు టైప్ చేశాను. ఇంకా దీనికి ఏమైనా కలర్స్ సెట్ చేసుకోవాలి, లేదంటే ఏమైనా డిఫరెంట్ కలర్స్, షాడోస్, కలర్స్, ఇలాగ చాలా ఆప్షన్సే ఉన్నాయి. మీరు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఆటోమేటిక్ అది చేస్తుంటే మీకు తెలిసిపోతుంది ఎట్లా చేయాలి ఏంటనేది. ఇంకోటి ఏంటంటే ఇంక మనం కింద ఇక్కడ అన్ని ఆప్షన్స్ మనకు కనబడతాయి. బ్లెండ్ కానీ, బార్డర్ సైజ్ ఎంత ఉండాలనేది, దాని కింద షాడో ఎంత ఉండాలి, ఇలా ఈజీగా మనం దాన్ని చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా షాడో గిట్టే కలర్స్ మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఇన్షాట్ ద్వారా నేనైతే ఏ వీడియోస్ ఎడిటింగ్ చేయాలనుకున్నా ఇన్షాటే యూజ్ చేస్తాను. అందుకే నేను ఇన్షాట్ గురించి చెప్తున్నా. మీ ఇష్టం, ఇదే ఫ్రాంట్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏ ఆప్షన్ కనబడుతుంది అంటే బిగ్ ఏ, స్మాల్ ఏ. ఇందులో ఏంటంటే రైటింగ్స్ అనమాట. మనం ఇచ్చిన రైటింగ్ కి మనం ఇచ్చిన ఫ్రాంట్ కి ఏ రైటింగ్ మనం పెట్టుకోవచ్చు. అక్కడ రైటింగ్ ఆప్షన్స్, రైటింగ్ పెద్దగా కావాలా, చిన్నగా కావాలా, వీడియో కావాలా, చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మీ ఇష్టం ఏదైనా సెట్ చేసుకోవచ్చు. అంటే మీ వీడియోకి తగ్గట్టు మీరు సెట్ చేసుకోవచ్చు. నేనంటే నార్మల్ గా మీకు చూపిస్తున్నా మీకు తెలవాలని. ఈ వీడియో అవుటింగ్ మనకు ఎంట్రీ ఎట్లుండాలి, ఇంకోటి అవుటింగ్ ఎట్లుండాలి అనేది ఇక్కడ మనం ఈజీగా చూసారా ఎంత ఇట్లా బ్లెండ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ అదే తీరుగా ఎలా ఎంట్రీ ఎలా ఎగ్జిట్ దాని గురించి అనమాట. ఇవి ఇంత మంచిగా ఇంత ఒకవేళ ఆ ఫ్రంట్ మనం ఇచ్చిన రైటింగ్ మొత్తం వీడియో మొత్తం లెంత్ మొత్తం కావాలనుకుంటే మీరు ఇలా ప్రెస్ చేస్తే అదే వచ్చేస్తుంది. మీకు తెలిసిపోతుంది ఆడ చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు అవును ఇది ఇట్లనా అట్లనా అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే క్యాప్షన్స్ అనమాట. అంటే మనం చేసిన టైపింగ్ కానీ లేదంటే ఏదైనా వర్డ్ మనం పెట్టింది కానీ ఎలా రావాలి. ఇందాక సేమ్ మెథడ్ నేను టైపింగ్లో చెప్పింది ఏదైతే ఉందో అదే సేమ్ మెథడ్ ఇక్కడ కూడా. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లర్ అనమాట. మనం ఏదైనా వీడియోస్ కానీ ఏదైనా ఇమేజెస్ కానీ ఇది కనబడకూడదు, లేదా మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం వీడియో చూపించామంటే అది బ్లర్ కావాలి. మన జీమెయిల్ అక్కడ కనబడకూడదు అనేటట్టు మనం బ్లర్ చేస్తాం కదా ఒక ఇమేజ్ మనది, లేదంటే ఒక ఫోటో, ఇది ఫోటో మనం కనబడకుండా పెట్టాలి అంటే బ్లర్ చేసుకోవచ్చు అనమాట ఆ ఆప్షన్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైనా ఆరో మార్క్ అంటే ఏదైనా పాయింట్అవుట్ చేసి చూపించాలి అనుకుంటే మనం ఇది యూజ్ చేయొచ్చు అనమాట. నేను ఈ పాయింట్ చెప్పాలనుకుంటున్నా, లేదంటే ఇది సింబల్ ఏదైనా ఆరో మార్క్ కానీ రౌండ్ అప్ కానీ వీటితోటి మనం సెట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇంకోటి ఏంటంటే ఎఫెక్ట్స్ అనమాట. అంటే మన వీడియోకి ఎఫెక్ట్స్ కానీ ఫిల్టర్స్ కానీ అడ్జస్ట్మెంట్ ఇలా అన్నీ ఉంటాయి. దాన్ని ఓపెన్ చేస్తే చాలు మీకు అది ఎట్లా సెట్ చేయాలి, ఎలా సెట్ చేసుకోవాలి. అంటే మనం ఒక ఫోటో, మనం గ్యాలరీలో ఒక ఫోటో ఎలా సెట్ చేసుకుంటాం, బ్రైట్నెస్ ఎక్కువనా తక్కువనా, లేదంటే లైటింగ్ ఎక్కువనా తక్కువనా, లేదంటే ఏదైనా కలర్ చేంజ్ చేయాలా, అలాంటిది అనమాట ఇది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పిఐపి అనమాట. అంటే ఇప్పుడు మనం ఎడిటింగ్ చేసే వీడియో మీద ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మా ఫోటో సెలెక్ట్ చేసుకున్నా నేను. ఆ ఫోటోని మనం ఆ వీడియో మీద ఏమైనా పెట్టుకోవాలి, లేదంటే ఆ ఫోటో మిడిల్లో రావాలి, సైడ్కి రావాలి, ఇలా ఎలాగైనా అక్కడ మీకు చూస్తుంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీడియో కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఆ వీడియో ఇప్పుడు ఒక వీడియో నేను ఎడిటింగ్ చేసే వీడియో మీద ఇంకో వీడియో రావాలి అనే దానికి ఈ పిఐపి అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోకి బ్లెండ్, మనకు ఓన్లీ వాయిస్ రావాలి, ఆ వీడియో అవసరం లేదు అనుకుంటే వీడియో బ్లెండ్ కూడా అవుతుంది. ఇట్లా చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఆ వీడియో కావాలి, దాని వాయిస్ వద్దు అనుకుంటే
ఇక్కడ మళ్ళీ బ్లెండ్ చేసుకోవచ్చు, ఇక్కడ వాయిస్ మనం తీసేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఫ్రీ కట్ అనమాట. ఇది మనం వీడియో ఎంత ట్రిమ్ చేసుకోవాలనుకుంటున్నాం, ట్రిమ్ కట్, ఇంక ఇక్కడ స్లిప్ అని ఉంటుంది. అంటే మనం ఎంత వీడియో మనకు కావాల్సిన వీడియో ఎంత మనం ఆల్రెడీ ఇంత కావాలని తీసుకుంటాం, అలా వేస్టేజ్ ఏదైతే ఉంటుందో మనం ఇలా తీసేసుకోవచ్చు అనమాట. అంటే అది డిలీట్ చేయొచ్చు అనమాట. దానికి క్లిప్ ఆప్షన్ అండ్ కట్ ఆప్షన్ అవసరం ఉంటుంది. ఇంకో ఆప్షన్ ఇక్కడ ఏంటంటే దీన్ని మనము ఒకవేళ ఆ వీడియో మనకు కావాలి, మళ్ళీ నేను ఆ వీడియో నాకు మిస్ అయింది, మళ్ళీ నాకు రీప్లేస్ కావాలి అనుకుంటే ఇక్కడ సైడ్కి యారో మార్క్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది వస్తుంది. ఇంకోటి ఇక్కడ డిలీట్ ఆప్షన్ తెలియకుండా ఉండరనుకుంటా, తెలుసు కదా. ఇంకోటి వాల్యూమ్, మనం ఆ వీడియోకి మనం పెట్టుకున్న వాల్యూమ్ కట్టే ఇంకొక కొంచెం వాల్యూమ్ ఎక్కువ ఇస్తుంది. అది క్లిక్ చేసుకొని పక్కన ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఎన్ని వీడియోలు వేసి సెలెక్ట్ చేసుకురో అన్ని వీడియోస్కి ఇంకో కొంచెం వాల్యూమ్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఇక్కడ అప్లై ఆల్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే చాలు అన్ని వీడియోస్కి వాల్యూమ్ పెరిగిపోతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనం తీసుకున్న వీడియోకి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, మనం ఈజీగా అదే ఇమేజ్ సెట్ చేసుకోవచ్చు, లేదా మనం గ్యాలరీ నుంచి సెట్ చేసుకోవచ్చు ఇమేజ్. అంటే గ్యాలరీలో ఉన్న ఫోటో తీసుకొని సెట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ అండి. మీరు ఒక్కసారి చూస్తే, ఒకసారి ఒక వీడియో ఎడిటింగ్ చేసుకొని చూసుకుంటే మీకే పర్ఫెక్ట్గా ఇలా చేసుకోవాలా అలా చేయాలనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇంకోటి వచ్చేసి స్పీడ్ ఆప్షన్. అంటే మన వీడియో ఎంత స్పీడ్లో ఉండాలి, స్లో మోషన్లో ఉన్న స్పీడా అక్కడ మనం చూస్తే అర్థమైపోతుంది. ఇటు రైట్ సైడ్ అంటేనేమో స్పీడ్, లెఫ్ట్ సైడ్ కిందికి అంటే స్లోగా వస్తుంది. ఇక్కడ మనకు వీడియో కొంచెం స్పీడ్ రావాలి, కొంచెం స్లోగా రావాలి, ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు మనం. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఎడిటింగ్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు అది అర్థమైపోతుంది అట్లా అనమాట. ఇంకో ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ యానిమేషన్స్ అనమాట. అంటే మన వీడియోకి యానిమేషన్, అది ఎంట్రీ ఎట్లుండాలి, ఎగ్జిట్ ఎట్లుండాలి. ఇక్కడ యానిమేషన్స్లో 4 ఆప్షన్స్ ఉంటాయి, మీ ఇష్టం. మీరు అది క్లిక్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఎట్లా సెట్ చేయాలి ఎట్లా అనేది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఆ వీడియో మొత్తం కావాలా, ఫుల్ లెంత్ కావాలా, లేదంటే కొంచెమే వీడియో సగమే వచ్చి ఆగిపోవాలా. ఇక్కడ కాంబో అంటే మీరు ఎలా వీడియో మొత్తం రావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా మీ ఇష్టం, మీకు ఎంతవరకు కావాలి. వీడియోలో కొంచెమే వచ్చి ఆగిపోవాలి, అట్లా ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ లూప్ అంటే ఇట్లా షేక్ అవుతూ రావాలా, లేదంటే అప్ అండ్ డౌన్ ఇట్లా మీరు అక్కడ సెట్ చేసుకుంటుంటే తెలుస్తుంది. ఇంకోటి వచ్చేసి ఇది ఏఐ కట్ అనమాట. ఇది మీకు నెట్ ఆన్లో ఉంటే చూపిస్తుంది ఆటోమేటిక్గా అదే. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇది క్రాప్ అనమాట. క్రాప్ అంటే తెలుసు కదా, మనం సైజు ఎంత పెట్టుకోవాలి, మనకు ఎంతవరకు కావాలి అనేది మనం కట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ స్విప్ అంటే మనం వీడియో, ఇప్పుడు ఒక వీడియో ఉంది, ఆ వీడియో పైన ఇంకో వీడియో రావాలి. నేను ఇందాక చూపించిన పిఐపి అని ఇక్కడ ఈ ఆప్షన్ ఇట్లా అంటే మనం పిఐపి గ్యాలరీకి వెళ్ళకుండా ఇక్కడ వీడియోనే మళ్ళీ పైన రావాలి అనుకుంటే ఈ స్విప్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తారు కదా మీరు, పైన పడుతుంది అనమాట. స్విప్ నొక్కామంటే మనకి ఏ వీడియో అయితే పైన కావాలి అనుకుంటామో ఆ వీడియో కట్ చేసుకొని దాన్ని స్విప్ నొక్కితే మనకు ఆటోమేటిక్గా పైన కనబడుతుంది. ఆడ ఎక్కడైనా సెట్ చేసుకోవాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే మనం అంటే వీడియో క్వాలిటీ అనమాట. ఇది సపరేట్ మనం తీసుకోవాలనుకుంటే ఫ్రీగా ఉంటుంది, లేదంటే అమౌంట్ అయినా ఇచ్చైనా పే చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ దీన్ని ఎక్కువ మనం ఏం యూజ్ చేసుకోము, దీని గురించి నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే నేను ఎక్కువనైతే యూజ్ చేయను. ఒకవేళ మీరు యూజ్ చేస్తా అంటే నెట్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా అదేంటో మీకు తెలిసిపోతుంది. ఇక్కడ వచ్చేసి కట్అవుట్ అనమాట. అంటే ఏదైనా వీడియో మనం ఇప్పుడు మనం నిల్చొని ఉన్నాము అంటే మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కావాలి, ఓన్లీ మనమే ఉండాలి అనుకుంటే నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే చూడండి మీకు అర్థం కావాలంటే. నేను సపోజ్కి ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నా, ఒక వీడియో, ఈ వీడియో నాకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కావాలి, ఓన్లీ మనిషే కనబడాలి అనుకున్నాం అనుకో. ఇప్పుడు ఈ కట్అవుట్ ఓకే చేసుకుంటే ఇక్కడ మనకు సెకండ్స్ పడతాయి. అంటే అది బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మొత్తం 100% అయిపోయినాక ఓకే కనబడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది, ఓన్లీ మనిషి మాత్రమే కనబడుతుంది. దానికి ఈ కట్అవుట్ అనేది దానికి ఉపయోగపడుతుంది. మీరు దేనికైనా ఒకవేళ బ్యాక్గ్రౌండ్ వేరే సెట్ చేసుకోవాలనుకుంటారా, కలరా, లేదంటే మన గ్యాలరీ నుండి సెట్ చేసుకోవాలనుకుంటారా, మీ ఇష్టం. ఏదైనా గ్యాలరీ నుంచి సెట్ చేసుకోవాలనుకుంటే అట్లా ఇట్లా చూడరా, నేను ఇక్కడ చూపిస్తున్న ఒకటి చూడండి. ఇప్పుడు నేను గ్యాలరీ నుంచి సెట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్, లేదంటే గ్యాలరీ నుంచి సెట్ చేసుకోకుండా అందులోనే ఏదైనా కలర్ సెట్ చేసుకుంటా అంటే కలర్ సెట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మాస్క్ అనమాట. అంటే వీడియోనైనా మనకు ఇట్లా చూస్తున్నారు కదా అక్కడ, అంటే ఆడి వరకే కనబడాలి, మిగతా ఇమేజ్ కొంచెం బ్లర్ అయి ఉండాలి అనుకుంటే అట్లా సెట్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ కొంచెం అంటే డిజైన్ అక్కడ తెలుస్తుంటుంది, నేను చూస్తున్నా కదా ఇట్లా మీకు కొంచెం కనబడాలి, కొంచెం కనబడకూడదు, అంటే కొంచెం బ్లర్గా కొంచెం నీట్గా ఇట్లా షేప్స్ ఇట్లా ఉన్నాయి. ఇందులో షేప్స్ దిల్ షేప్, లేదంటే ఇట్లా మీకు స్టార్ షేప్ కానీ ఇలా చాలా ఒక 5-6 షేప్స్ అయితే మీకు కనబడుతున్నాయి. మీ వీడియోకి తగ్గట్టు మీరు సెట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు అవసరం ఉంటేనే.
ఇక్కడ ఇంకో ఆప్షన్ చూసుకుంటే ఏంటంటే మన వీడియో ఎంత క్వాలిటీలో కనబడాలి అనే దాన్ని బట్టి ఎంత క్వాలిటీలో కనబడుతుంది అని దీన్ని సెట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ బ్యాక్ తీసుకుంటేనేమో తక్కువ క్వాలిటీలో కనబడుతుంది. మన క్వాలిటీ ఎంత, మన వీడియో క్వాలిటీ ఎంత ఉందో అంత సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ రీప్లేస్ అనమాట. అంటే ఏదైనా వీడియో మనకు వద్దు, ఆ వీడియో ప్లేస్లో ఇంకో వీడియో పెట్టుకుందాం అనుకుంటే ఇక్కడ రీప్లేస్ నొక్కితే ఆటోమేటిక్గా మన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వెళ్ళిపోతుంది. మీరు ఫోటో పెట్టుకోవాలనుకుంటే ఫోటో పెట్టుకోవచ్చు, వీడియో పెట్టుకోవాలనుకుంటే వీడియో పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను ఆల్రెడీ ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాను, నా క్యూటీ తల్లిది ఎలా వచ్చిందో చూసిరా. మరి ఇంకో వీడియో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మన ఇంత ముందుకున్న వీడియో ఎంత లెంత్ ఉందో అంతే లెంత్, మీరు ఎంత లెంత్ వీడియో సెట్ చేసుకున్నా ఇంత ముందుకు రీప్లేస్మెంట్ ఉన్న వీడియో ఎంత ఉందో అంతే రీప్లేస్మెంట్ మనం సెలెక్ట్ చేసుకున్న వీడియో వస్తుంది అనమాట. అట్లా లేదంటే మనకి ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం లాగ్ తీసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాయిస్ ఎఫెక్ట్, ఫన్నీ గానా రోబోట్ గానా మీకు ఆడ నెట్ ఆన్ చేసి ఆటోమేటిక్గా అవన్నీ మనకు ప్లే అవుతాయి అనమాట. మీకు వద్దనుకుంటే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డూప్లికేట్ అనమాట. ఇప్పుడు ఉన్న వీడియోనే ఇంకో వీడియో కావాలంటే దాన్ని మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఇంకో వీడియో డూప్లికేట్ వచ్చేస్తుంది అనమాట. మీకు కావాలనుకుంటే తీసుకోండి. ఇంకొకటి రొటేషన్ ఆప్షన్, అంటే మన వీడియో ఎలా రొటేట్ ఉండాలా, లేదా అడ్డు ఉండాలా, నిలువు ఉండాలా, మీ ఇష్టం. స్క్లిప్ రైట్ సైడ్ ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఉండాలా, అలాగే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీజ్ అనమాట. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న వీడియోలో ఒక పార్ట్ అంటే ఒక ఫోటో లాంటిది అట్లా ఫ్రీజ్ అయి ఉండాలి, మనకు ఆ పార్ట్ అలా కనబడాలి అనుకుంటే ఇక్కడ మనం ఫ్రీజ్ ఆప్షన్ తీసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రివర్స్ అనమాట. రివర్స్ ఏంటంటే మనం ఉన్న వీడియో అంటే వెనక నుండి ముందరికి రావడం, అలా రివర్స్ అంటే తెలుసు కదా మీకు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ పైన మనకు ప్లస్ ఐకాన్తో ఒక కీ ఆప్షన్ ఉంటుంది. నేను దాని గురించి చెప్తాను. ఒకవేళ దాని వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను మీకు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఇచ్చేసుకుంటే మన వీడియో ఎక్స్పోర్ట్ అయిపోద్ది. అంత నీట్గా అసలు కొంచెం ఇట్లా వాటర్ మార్క్స్ లేకుండా నీట్గా వస్తుంది. నేను వీడియోస్ కానీ తమ్నెయిల్స్ కానీ ఫొటోస్ కానీ ప్రతి ఒక్కటి నేను ఇందులోనే ఎడిట్ చేసుకుంటాను. నాకైతే బెస్ట్ యాప్ ఇది. నేను ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలనుకుంటున్నాను అండి. ఎవరైనా కొంతమంది నేను ఫొటోస్ ఎడిటింగ్ చేసుకోలేకపోతున్నా, నాకు చేయడం రావట్లేదు అనుకునే వాళ్ళు ఏ బాధపడకండి. ఎందుకంటే నేను మీకు చేసిద్దాం అనుకుంటున్నా. ఏ ఫోటోకైనా సరే 50 to 100 ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నా. మీ ఇష్టం. మీకు నచ్చితే నా ఎడిటింగ్, నా వీడియోస్ మీకు నచ్చితేనే మీరు నా వాట్సాప్ నెంబర్ నేను కింద ఇస్తాను. మీరు నా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆ తమ్నెయిల్ గిట్లా నేను మీకు ఎడిట్ చేసిస్తాను. మీ కంటెంట్ ఏంటి అండ్ దానికి సంబంధించిన ఫొటోస్ నా వాట్సాప్కి మీరు మెసేజ్ చేయండి, నేను ఆటోమేటిక్గా మీకు రియాక్ట్ అవుతాను. ఇంకోటి ఏంటంటే నాకు 2 రోజుల ముందే మీరు పంపించండి బర్త్డే ఫొటోస్ కానీ తమ్నెయిల్ వరకు నేను ఏ ఫొటోస్ అయినా మీకు ఎడిట్ చేసిస్తాను. మీరు ఒకవేళ నచ్చితేనే నాకు వాట్సాప్ నెంబర్లో మీరు ఫొటోస్ కానీ పంపించండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.